క్రిస్టమస్ వస్తే చాలు ఆఫీస్‌లో మనం సీక్రెట్ శాంటా గేమ్ అనేది ఆడతాం. సో, ఇప్పుడు శాంటా క్లాస్ డ్రెస్ రెడ్ కలర్ ఏదైతే ఉందో, సో, అది ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ. అది కూడా కోకో కోలా అనేది క్రియేట్ చేసింది. యెస్. What? Bro, what are you talking about, man? సో, ఇప్పుడు శాంటా క్లాస్ అనేది రెడ్ కలర్ డ్రెస్ మాత్రమే కాదు. బ్లూ, గ్రీన్ గానీ, ఇంకోటేంటి బ్రౌన్ కలర్ డ్రెసెస్ కానీ, సో, ఇలా కూడా వేసేటోళ్ళనమాట. కానీ 1800స్‌లో మనం చూసుకున్నట్లయితే కార్టూనిస్ట్ థామస్ నెస్ట్ అనేది శాంటా క్లాస్ డ్రెస్ అనేది రెడ్ కలర్‌తో ఆయన వేయడం జరిగింది. రెడ్ కలర్‌తో ఆయన పెయింట్ వేయడం జరిగింది. సో, ఇది చూసిన కోకో కోలా 1931లో తన ఆర్టిస్ట్‌తో హడ్డున్‌తో ఏం చేసిందంటే శాంటా క్లాస్‌ని మళ్ళీ రెడ్ కలర్‌తో ఆయన పెయింట్ వేయడం జరిగింది. సో, ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే కోకో కోలా అనేది రెడ్ కలర్‌లో ఉండేది. శాంటా క్లాస్ డ్రెస్ కూడా రెడ్ కలర్‌లోనే అక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. సో, దాన్ని వాళ్ళు విపరీతంగా యాడ్స్ కానీ, విపరీతంగా ఈవెన్ అడ్వర్టైజ్‌మెంట్ గానీ, కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ గానీ కేవలం ఈ రెడ్ కలర్ శాంటాస్తోనే ఇలా వైరల్ చేయడం జరిగింది. అది కూడా క్రిస్మస్ సీజన్‌లో మంచి వైరల్ అవుతారనమాట. సో, ఆ రకంగా అనేది శాంటా క్లాస్ అనేది మనకు గుర్తొచ్చింది ఏంటంటే డ్రెస్ కలర్ అనేది రెడ్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ అది కోకో కోలా సీక్రెట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో, వాళ్ళకి మార్కెటింగ్ అయిపోయింది శాంటా క్లాస్ ద్వారా. సో, ఇంకోటేనా 1931లో ఇలా వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ చేసిన తర్వాత కోకో కోలా అనేది చాలా వైరల్ అయిపోయింది. వాళ్ళ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ సేల్స్ అయింది శాంటా క్లాస్ ద్వారా. సో, ఇలా శాంటా క్లాస్ డ్రెస్ అనేది రెడ్ కలర్ ఇలా రావడం జరిగింది. సో, కేవలం రెడ్డే కాదు శాంటా క్లాస్ అనేది బ్లూ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, బ్రౌన్ కలర్ కానీ ఇలా కూడా వేసుకునేటోళ్ళు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా పేజ్‌ని ఫాలో అవ్వండి.